నమస్కారం. తెలుగునాట ప్రభవించిందో భక్తి ప్రభంజనం. అద్భుత ఆధ్యాత్మిక సంరంభం భక్తి కోటి దీపోత్సవం. ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని వర్గల్ నుంచి విచ్చేసిన శ్రీ శారదా వైదిక స్మార్త విద్యాలయం విద్యార్థులు వేద పఠనంతో ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. అలానే కోటిలింగేశ్వరునికి ప్రదోషకాల అర్చన ప్రారంభించవలసిందిగా అర్చక స్వామిని కోరుతున్నాం. గణపతి గుంహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత న శృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతో గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ప్రతిరోజు ఈ కోటి దీపోత్సవ వేదికపై కార్తీక దీపాలు వెలిగించుకునే సమయంలో ఓ అద్భుతమైన పాట వినిపిస్తుంది. హరహర శంకర దిగిరారా అంటూ ఆ పాట సాగే వింటే గనక శివుడే కదిలి వస్తున్నట్లుగా ఉంటుంది. అటువంటి అద్భుతమైన పాటలను అనేక రచించిన సినీ గేయ రచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారిని ప్రవచనామృతం అందించాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమ శివాయ. కోటి దీపోత్సవ భక్త కోటికి నమస్కారం. ఈరోజు చాలా పరమాద్భుతమైన సమయం ఇది. ఒకటి కార్తీక పౌర్ణమి. ఈ సందర్భంగా పంచారామములలో 5 మూర్తులు శివమూర్తులు ఈ కోటి దీపోత్సవ వేదికపైకి విచ్చేసి కళ్యాణం జరిపించుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈ కోటి దీపోత్సవం శివుని విరాట్ రూపంలాగా కనిపిస్తున్నది. సంవత్సరానికి కూడా పరమాద్భుతంగా శివలింగం ఆకాశానికి అంతు చిక్కకుండా పెరుగుతున్నట్లుగా, బ్రహ్మ విష్ణువులు కూడా ఆది అంతములు తెలియలేనటువంటి పరిస్థితి ఏర్పడిన ఆ శివలింగం మనకు తెలియదు. కానీ కోటి దీపోత్సవ వైభవం మాత్రం అలా ఆద్యంతరహితంగా సంవత్సరానికి పరమాద్భుతంగా అది విస్తృతమవుతూ ఉన్నది. తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరిగితే భక్తులందరూ కూడా తిరుపతి వెళ్ళి అక్కడ ఆనందంగా ఉత్సవాన్ని దర్శిస్తారు తప్పితే దాని ప్రభావం సమాజం మీద అంతగా కనిపించటం లేదు. అలాగే శ్రీశైలంలో జరిగినా సరే, ఏ దివ్య క్షేత్రంలో ఎంత వైభవంగా ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు ఎన్ని జరిగినా కూడా దాని ప్రభావం సమాజం మీద కోటి దీపోత్సవం చూపించినట్లుగా ఇంతగా కనిపించటం లేదు. అది ఈ కోటి దీపోత్సవాన్ని పరమేశ్వరుడు నిరంతరం ఆవహించి భక్తులందరినీ కూడా ఇక్కడకు రప్పించి తాను ప్రత్యేకించి ఈ పూజలు అందుకుంటున్నాడు అనిపిస్తుంది. ఈ సందర్భంగా ఇక్కడికి పంచారామాలలో ఉన్నటువంటి 5 శివమూర్తులు వస్తున్నారు. శ్రీరామచంద్రుని చేత ప్రతిష్ఠింపబడినటువంటి మూర్తి పాలకొల్లులో ఉన్నటువంటి క్షీరారామలింగేశ్వరుడు, ఇంద్రుని చేత ప్రతిష్ఠింపబడిన అమరలింగేశ్వరుడు, 5 మూర్తులు అమ్మవారులతో కూడా వచ్చి ఈ పరమ పవిత్రమైనటువంటి కోటి దీపోత్సవ వేదిక పైన కళ్యాణం జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా శివుడి కళ్యాణం సమయంలో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన శివపురాణంలో ఉన్నది మీకు చెప్తా. శివుడు పార్వతీదేవి తపస్సు చేస్తుంటే వచ్చి బ్రహ్మచారిగా ఆవిడ్ని పరీక్షించాలని, ఆ శివుణ్ణి ఎందుకు పెళ్లి చేసుకుంటావు, నీ ప్రయత్నం మానుకో, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీకు ఎవరైనా సరే ఈ లోకంలో గొప్ప గొప్ప సౌందర్యవంతులు చాలా మహనీయులు నీకు వరులుగా వస్తారు అని ఆవిడికి చెప్పాడు. ఆవిడ వినల, కోపగించుకుంది.
ఆ తరువాత పరమేశ్వరుడు ప్రసన్నుడై తన నిజ రూపాన్ని, ఆవిడ ఏ రూపంతో ధ్యానం చేస్తున్నదో తనకు పతిగా రావాలి పరమేశ్వరుడని, ఆ రూపంతోనే ఆవిడికి దర్శనమిచ్చాడు. ఆవిడ చాలా ఆనందించింది. ఆనందించిన తరువాత తనని భార్యగా స్వీకరించమని కోరింది. అది కూడా ఎలా చెప్పిందంటే, మా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి వారి అనుమతి తీసుకుని నన్ను పరిణయం చేసుకోమని ఆవిడ శివుడికి చెప్పింది. శివుడు అలాగేనని చెప్పాడు. ఆ తర్వాత పార్వతీదేవి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తరువాత శివుడు పార్వతీదేవి, హిమవంతుడు వీరున్నటువంటి ఆ ప్రదేశానికి, ఆ రాజ్యానికి వెళ్ళి అక్కడ సునర్తకుడు అనేటువంటి పేరుతో చాలా అద్భుతంగా ఆ రాజ్యంలో నాట్యం చేశాడు. ఆయన సకల విధ తాండవాలను చేయగలిగినటువంటి రసస్వరూపుడు నటరాజు. ఆయన నాట్యం మొదలు పెడితే ఇక ఆనంద పారవశ్యం కలగక ఏమవుతుంది ఎవరికైనా. ప్రజలందరూ కూడా తన్మయులయ్యారు. చూసిన వారందరూ ముగ్ధులై, రాజుగారు చూడాల్సిందే, ఇది పరమాద్భుతంగా ఉంది, ఈ నాట్యం ఏమిటి, మనం ఎప్పుడూ చూడలేదని పరిగెత్తుకుంటూ వెళ్ళి అంతఃపురంలో ఆ వార్త చెప్పారు. వెంటనే ఆ నర్తకుడిని పిలుచుకురమ్మని రాణిగారు చెప్పింది. అక్కడి నుంచి ఆ సునర్తకుడుగా ఉన్న పరమేశ్వరుడు అంతఃపురంలోకి వెళ్ళి పరమాద్భుతంగా నాట్యం చేయడం మొదలుపెట్టాడు. అందరికీ ఒక అనిర్వచనీయమైనటువంటి ఒక దివ్యానందం కలిగింది. రత్న రాసులన్నీ తీసుకుని వచ్చి కానుకలుగా ఇచ్చారు. నాకు ఈ రత్నాలు ఏమీ ఎక్కర్లేదు అని. మరి ఏం కావాలి అని అంటే, నాకు మీ కన్యారత్నాన్ని ఇమ్మన్నాడు. ఒక్కసారి అందరూ ఆశ్చర్యపోయారు. ఇతనేమిటి కోరకూడని కోరిక కోరుతున్నాడు, ఎంత బాగా నాట్యం చేస్తే మాత్రం అని. ఇంతలోనే హిమవంతుడు తిరిగి వచ్చాడు. ఆయన గంగా స్నానానికి వెళ్ళిన వాడు, ఆయన వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఈ నర్తకుడు అడిగినటువంటి కోరిక మన మర్యాదకి భంగం కలిగించేటట్టుగా ఉంది గనుక ఇతన్ని మన రాజ్యం నుండి బయటికి గెంటేయండి అని చెప్పి ఆయన ఆజ్ఞాపించాడు. వెంటనే భటులు దగ్గరకు వెళ్దామని ముందుకు వెళ్ళారు. కానీ ఈయన యొక్క దివ్య తేజస్సు ముందు వారెవరూ ఆగలేకపోయారు, దగ్గరకు కూడా సమీపించలేకపోయారు. ఆ సందర్భంలో శివుడి యొక్క లీల మనకి ఈ శివపురాణంలో తెలియజేసింది. ఆ ఘట్టం శివుడు వాళ్ళందరికీ కూడా తాను సామాన్యమైనటువంటి నర్తకుడు కాదు అని శంఖచక్రధారి అయినటువంటి మహావిష్ణువుగా కనిపించాడు. పరమేశ్వరుడు మహావిష్ణువుగా కనిపించినటువంటి అద్భుతమైన సన్నివేశం ఇది. ఈ పంచారామములో ఉన్నటువంటి 5 దివ్య శివమూర్తుల కళ్యాణ సమయంలో అసలు పరమేశ్వరుడు పార్వతిని కళ్యాణం చేసుకునేటువంటి సమయంలో ఆయన ఎటువంటి లీలని ప్రదర్శించాడో ఇక్కడ చెబుతున్నాం. ఆ పరమేశ్వరుడు మహావిష్ణువుగా శంఖచక్ర గదాధారి అయి కనిపించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. వచ్చినటువంటి వాడు మహావిష్ణువు అనుకున్నారు. వెంటనే చతుర్వేదములు 4 ముఖముల నుండి చదువుతూ బ్రహ్మగా అవతరించాడు. ఆశ్చర్యపోయారు, బ్రహ్మదేవుడేమిటి, ఈ రూపం ఏమిటి అని. ఆ తర్వాత ఏకచక్ర రథం పైన సంచరిస్తున్న దివ్య కాంతి స్వరూపుడైన సూర్య భగవానుడు లాగా కనిపించాడు. ఆ తర్వాత ఇంద్రుడుగా కనిపించాడు, చంద్రుడుగా కనిపించాడు, సకల దేవతామూర్తులను తనలో చూపించాడు. ఈ పరమేశ్వర లీలని చూసి అందరూ కూడా ఒక్కసారి ఆనందానికి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ తర్వాత ఆ రూపాన్ని ఉపసంహరించుకుని అక్కడి నుంచి ఆయన అదృశ్యమైపోయాడు. వచ్చినవాడు పరమేశ్వరుడు అనేటువంటిది గ్రహించి హిమవంతుడు తన కుమార్తెని ఆయనకి ఇవ్వటానికి ఆయన హృదయపూర్వకంగా పార్వతిని పరమేశ్వరునికిచ్చి కళ్యాణం చేసేటువంటి ప్రయత్నాల్లో మునిగాడు. ఈ సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల పంచారామ క్షేత్రమూర్తుల కళ్యాణం దర్శించటానికి వచ్చినటువంటి మీ అందరికీ మరొక్కసారి శివరూపంలో ఉన్న మీకు నమస్కరిస్తూ, ఈ భీమశంకరుడు అనేటువంటి ఈ స్వామి లోకానికి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఆయన లోకనాయకుడు. లోకాన్ని పాలించేవాడు శంకరుడుగా ఉంటే మాత్రమే సరిపోదు. అంటే శుభాన్ని కలిగించేవాడుగా మాత్రమే ఉంటే కుదరదు. వాడు భీమశంకరుడు కూడా అయి ఉండాలి. అంటే భయంకరుడై ఉండాలి. దుర్మార్గులకి భయంకరుడై, సజ్జనులకి శంకరుడై ఉండాలి. అలా రాష్ట్ర నాయకుడైనా, దేశ నాయకుడైనా, లోకనాయకుడైనా కూడా భీమశంకరులుగా ఉండాలి అనేటువంటి సందేశాన్ని ఇస్తూ ఈ రోజున వచ్చేటువంటి పంచారామ మూర్తులలో 3 మూర్తులు భీమశంకరులుగా ఇక్కడికి వస్తున్నారు.
వారితో పాటు వచ్చే అమరేశ్వర స్వామి, క్షీరారామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ వైభవాన్ని తిలకించి తరించండి. ఇంత మహావైభవంగా మహాదేవుని యొక్క ఈ కోటి దీపోత్సవాన్ని చేస్తున్నందుకు రమా నరేంద్ర చౌదరి గారికి హృదయపూర్వకంగా. కార్తీక మాసంలో ఆ పరమశివునికి ఒక్క బిల్వ పత్రాన్ని అభిషేకిస్తేనే అది అనంత కోటి పుణ్యఫలం. అటువంటిది కోటి బిల్వార్చన నిర్వహించుకుంటే, అందున పరమ పవిత్రమైన కార్తీక మాసం 3వ సోమవారం కృతికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పుణ్యమి వెలుగులలో కోటి బిల్వార్చన నిర్వహించుకుంటే సకల పాపహరణం, అనంత కోటి పుణ్యఫలం. గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. వేదవాతస్య వర్తనే మురోరుస్వస్య బృహదః వేదాయే అధ్యాసాతే శ్రీవేదపురుషాయ నమః. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. ఓం దేవీం వాచమజనయం తదేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. ఓం ఓమాపో జ్యోతిరసో అమృతం బ్రహ్మభోర్భవస్సు వరోం. మమ యజమానస్య ఉపాతదుర్దక్షయద్వార శ్రీ పరమేశ్వర బుద్ధిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థో శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్విప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలस्य వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యప్రదేశే అస్మిన్ కోటిదీపోత్సవ ప్రాంగణే కోటిలింగేశ్వర స్వామి దేవత దివ్య చరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖి నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీక మాసే శుక్లపక్షే అద్యాః పౌర్ణమ్యాయాం కార్తీక పౌర్ణమ్యాయాం పర్వదినే ఇందువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయ శుభతిథో. ఒక్కసారి మీ గోత్రాన్ని మనసులో స్మరణ చేయండమ్మా. గోత్రోద్భవస్య మీ యొక్క వంశం యొక్క పేరుని, వంశం యొక్క నామధేయాన్ని స్మరణ చేయండి. ఇంటి పేరుని వంశోద్భవస్య నామధేయస్య మీ భర్త పేరును ఒక్కసారి స్మరణ చేయండి. నామధేయస్య ధర్మపత్ని మీ పేరు ఒక్కసారి స్మరణ చేయండి అమ్మా. ఆడవాళ్ల పేరు ధర్మపత్ని సమేతస్య తచ్చరంజీవినః మీ యొక్క పిల్లల పేరు స్మరణ చేయండి. కుమారస్య కుమార్యాః తత్సహ కుటుంబానాం మీ పైన పెద్దవాళ్ల పేరు కూడా స్మరణ చేసుకోండి. మమ సహ కుటుంబం అనుకోండి అమ్మా. మమ యజమాన సహ కుటుంబానాం అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అస్మిన్ గ్రామే స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానా గోత్రానాం నానా నామధేయానాం తత్సహ కుటుంబానాం లోక కళ్యాణార్థం సమస్త జన సంతోషకరణార్థం సమస్త అతివృష్టి అనావృష్టి బాధా నివృత్త్యర్థం లోక కళ్యాణార్థం ఓం మమ అస్మాకం గట్టిగా చెప్పాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ ఇహ జన్మని పూర్వజన్మని జన్మ జన్మాంతరేషు జ్ఞానతః అజ్ఞానతః కృతశ్చ మహాపాప మహాదోష మహాపాతకాది ఉపపాతకాది బ్రహ్మహత్య గోహత్య భ్రూణహత్యాది మాతృనింద పితృనింద గురునింద దేవనిందాది మహాపాప మహాదోష పరిహార ద్వారా సంపూర్ణ
శుభఫల అవాప్త్యర్థం అఖండ అష్టైశ్వర్య ఫలసిద్ధ్యర్థం సంపూర్ణ శరీర ఆరోగ్యత మనః ప్రశాంతత సిద్ధ్యర్థం కార్తీక మాస పౌర్ణమి శుభ సమయే యథాశక్తి కోటి బిల్వార్చనం అహం కరిష్యే. ఓం గం గణపతయే నమః మహాగణాధిపతయే నమః. ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. తదంగా శ్రీ కోటిలింగేశ్వర స్వామి దేవత కోటి బిల్వార్చన పూజాం కరిష్యే. ధ్యానం. ఓం నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నమః శివాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకాను గ్రహకారకం శివమేకం పరం వందే నమః శివాయ నమో నమః నమో నమః. కోటిలింగేశ్వర భగవానికి బోలా శంకర భగవానికి కాశీ విశ్వనాథ భగవానికి శ్రీశైల మల్లికార్జున స్వామికి. అమ్మ అందరికి కూడా బిల్వ దళములు అందజేశాం. ఈ రోజు కార్తీక పౌర్ణమి కోటి బిల్వార్చన చేస్తూ ఉన్నాం. ఒక్క బిల్వం సమర్పించినా కూడా కోటి బిల్వాలు సమర్పించిన ఫలితమని మనకు శ్లోకంలో చెబుతుందమ్మా. నా మంత్రంలో శివార్పణం అని వచ్చినప్పుడల్లా మీరు కూడా గట్టిగా శివార్పణం అంటూ బిల్వదళాన్ని శివలింగానికి సమర్పించండి. బోలా శంకర భగవానికి. ఓం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. గట్టిగా శివార్పణం అంటూ అర్పిస్తూ ఉండాలి. కాశీ క్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏక బిల్వం శివార్పణం. దర్శనం బిల్వ వృక్షశ్చ స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. కాశీ క్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏక బిల్వం శివార్పణం. ఏకంచ బిల్వపత్రైశ్చ కోటి యజ్ఞ ఫలం లభేత్ మహాదేవైశ్చ పూజార్థం ఏక బిల్వం శివార్పణం. ఉమయా సహ దేవేశం వాహనం నందిశంకరం ముచ్యతే సర్వపాపేభ్యో ఏక బిల్వం శివార్పణం. నాగాధిరాజవలయో నాగహారేణ భూషితం నాగకుండల సంయుక్తం ఏక బిల్వం శివార్పణం. వృషభేశ్వర వాహనో నీలగ్రేహం చతుర్భక్తం ఏక బిల్వం సంపూర్ణ కామదం సౌఖ్యం భక్తేష్ట ఫల పూజితం సౌభాగ్యదం హితకరం ఏక బిల్వం శివార్పణం. జటాధారం భవాకాక్షం వృక్షేశం భవనాయకం కామదం సర్వదాగమ్యం ఏక బిల్వం శివార్పణం. ఓం శివం శాంతం ఉమానాథో అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. అనేక దాన ఫలదం ఓ అనేక దాన ఫలం అనంత సుకృతాధికం తీర్థయాత్రాఖిలం పుణ్యం ఏక బిల్వం శివార్పణం. ఓం త్వం మాం పాలయ సర్వత్ర తపధ్యానం గృంతవ భవనం శాంతకరం నిత్యం ఏక బిల్వం శివార్పణం. అందరూ చెప్పండమ్మా. ఓం బిల్వదళాన్ని చేత్తో పుచ్చుకొని చెప్పండి. ఓం ఏకంచ ఏకంచ బిల్వపత్రంచ బిల్వపత్రంచ కోటి యజ్ఞ కోటి యజ్ఞ ఫలం లభేత్ ఫలం లభేత్ మహాదేవైశ్చ మహాదేవైశ్చ పూజార్థం పూజార్థం ఏక బిల్వం ఏక బిల్వం శివార్పణం.
శివార్పణం శివార్పణం కాశీక్షేత్ర కాశీక్షేత్ర నివాసంచ నివాసంచ కాలభైరవ కాలభైరవ దర్శనం దర్శనం గయా ప్రయాగే గయా ప్రయాగే దృష్ట్వా చ దృష్ట్వా చ ఏకబిల్వం ఏకబిల్వం శివార్పణం 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 బిల్వాష్టకమిదం పుణ్యం బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే శివేన సహ మోదతే శివేన సహ మోదతే శివేన సహ మోదతే శంభో శంకర శంభో శంకర హర హర మహాదేవ హర హర మహాదేవ ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. రెండు చేతులు పైకెత్తి ఘంటానాదంలాగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. కాశీపుర నివాసాయ కామిదార్థప్రదాయినే విశాలాక్ష సమేతాయ విశ్వనాథాయ మంగళం. ఓం కాశీ విశ్వనాథాయ మంగళం, కోటిలింగేశ్వరాయ మంగళం. నిత్య శ్రీరస్తో నిత్య సన్మంగళాని భవంతు, సంతతం శ్రీరస్తో సమస్త సన్మంగళాని భవంతు. ఆనంద కర్పూర దివ్య నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. బోలా శంకర భగవానికి. హారతి కళ్ళకత్తుకోండమ్మా. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర బోలా శంకర ఓంకారం సృష్టిసారం విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతిదాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం. ఈనాటి కార్యక్రమాన్ని మరింత శోభాయమానం చేసేందుకు ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతిదాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. ఓంకారం సృష్టిసారం విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం శోభాయమానం చేసేందుకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు దంపతులకు సాదర స్వాగతం పలుకుతున్నాం. సురముని సహితం శాంతిదాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. కళ్యాణాన్ని ప్రారంభించవలసిందిగా అర్చక వరేణ్యుల్ని కోరుతున్నాం. ఓం గణానాం గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో
ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिस्सेदसादनो ॐ नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा महागणाधिपतये नमः पादारविन्दयोः सर्वोपचारपूजां समर्पयामि स्वप्रियतो सुप्रसन्नो वरदो भवतो अनहवम्बरे हवम्बरे वादं परिक्षमो दुःस्वप्नं दुरितं तद्विषद्योतिषां यः कृत्सदे रुद्राय नमो रुद्राय सकृत्सदे ओष्ठमसि नमस्ते अस्तु मामाहि गुंसे सिगसिरसिवज्रो नमस्ते अस्तु मामाहि गुंसे उद्घातेव शकुने सामगायसे ब्रह्मपुत्रे वसवने शकुंसे स्वस्ति नः शकुने अस्तु प्रतिनः सुमना भव विवाहागारामेत्य परमेश्वर प्रीत्यर्थो कल्याणोत्सवाङ्गत्वेन पादो प्रक्षालनं करिष्ये ॐ सद्यो जातं प्रपद्यामित्यावाहनं समर्पयामि सद्यो जाताय वै नमो नमः इति आसनं समर्पयामि भवे भवेन इति पाद्यो ॐ सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो మా పరమేశ్వరుడికి కాళ్ళు కడిగే కార్యక్రమం పాద ప్రక్షాళన కార్యక్రమం జరుగుతోందమ్మా అందరూ తిలకించండి శ్రీ పార్వతీ పరమేశ్వరస్యాన సావధాన ఓం వందే పూర్ణ శశాంక మండల నిభౌ వక్త్రౌ హరస్యోత్తరో సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ పార్వతీ పరమేశ్వర ధ్యాన సావధాన వ్యక్త వ్యక్త గుణేతరం వరదరం షట్త్రిశతత్వాత్మకో సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ పార్వతీ పరమేశ్వర ధ్యాన సావధాన అమ్మా సుముహూర్తం జరుగుతోంది గట్టి మేళం వాయిస్తూ ఉండాలి రెండు చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేయాలి కైలాసానికి వినపడాలి ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువో సుప్రతిష్ఠితమస్తు సుముహూర్తమస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వవిదం జగత్ ధ్రువా పర్వతా ఇమే ధ్రువో రాజా విషామయౌ ఏవైధిమాయధిష్ఠా పర్వత ఇమావిచాజనే ఇంద్ర ఇమే ధ్రువస్థిష్ఠ ఇహ రాష్ట్రముదారయ అభితిష్ఠ మృదంయత అపరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః దుష్ట అపక్షేత్రాన్ని సంజయన్న ఇంద్రయేణ మదేధరతు ధ్రువం ధ్రువేణ అభిషా తస్మై దేవాది ప్రవన్న అయం బ్రహ్మణస్పతిః ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవ బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ ధ్రువం సుప్రతిష్ఠితమస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఫలసిద్ధిరస్తు లోక కళ్యాణమస్తు ఓం తదంగా సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం కరిష్యే ఓం అథానందవీర్యస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా భ్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానామనేక రూపాణ అనేక సూర్యేందుకోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్త వ్యక్త ప్రవిభాంగార దివ్యావస్తేజో వాయురాకాశాద్యావృణైరావృతే అస్మిన్ మధ్య బ్రహ్మాండ ఖండయోర్मध्ये ఆధార శక్తి శ్రీ కుర్మవాహన కన్యాదానం జరుగుతోందమ్మా ఆ పరమేశ్వరుడికి ఆ పార్వతీదేవిని జగదంబని కన్యాదానం చేస్తూ ఉన్నారు ఆ కన్యాదానంలో కన్యాదాన మంత్రాలు జరుగుతూ ఉన్నాయి
అతో భాగే మహానాలాయమాన పరిరా సహస్ర పనాపన మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన సార్వభౌమ సుప్రదేగాఖ్యాస దిగ్గది షుండాదండోత్తంబితే లోకాచలవలయితే మహేంద్రమలయ సాఖ్యమవద్రుక్వద్వింద పారయాత్ర సప్తకులాచలపదంగ హిరణ్య శృంగమాల్యవత్యు సప్తసురాచలపదంగ శ్రీశేషరాధిష్ఠితే అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌవేర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాలవ నేపాల కేరళ చోళ పాంచాల గౌల మలయాళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాటక నాడవాంజ పులింద్రాంధ్ర హూనదశార్ణ కొక్కురు కురుగాంధార విదర్భ విదేయ బాక్లిక వర్పర కేకల కోసల కుంతల సేవన టంగన కొంగన మత్స్యమద్ర పార్శ్వ ఘూర్చిరవన జ్వాలాంధ్ర సాలోచేది సింధోవత్యాది శ్రీశైలాది వెంకటాచలాది యాదాద్రాది పుణ్యా శ్రీరంగాది పుణ్యాచల క్షేత్రే సదాశివ పరశివ త్రిపురుషాన్విత పరశివ గోత్రోద్భవస్య పరశివ గోత్రోద్భవ పరశివ శర్మణో నప్త్రే సదాశివ శర్మణ పౌత్రాయ శివ శర్మణ పుత్రాయ అఖిలాండగోటి బ్రహ్మాండ నాయకాయ సచ్చిదానంద స్వరూపాయ నిరావరణ చిదానంద పరాక పరవాసుదేవ గోత్రోద్భవస్య పరవాసుదేవ గోత్రోద్భవీ పరవాసుదేవ నప్త్రీ బ్రహ్మణ పౌత్రీ ఇమవత్పుత్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీ చతుర్దశ భువనాధీశ్వరీ పార్వతీ నామ్ని వరార్థినీ కన్యా కన్యాం సాలంకృతాం సాత్విశీలా శ్రీమతే ప్రేదోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే ఓం కన్యాదానందోభ్యమహం సంప్రదదే నమః కన్యాదాన పుణ్య ఫలితమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగితోపి వా గోవిందే సదా ధ్యానం సదా గోవింద కీర్తనం బోలా శంకర భగవానికి ఓం తదంగా గౌరీ మాంగళ్య గౌరీ దేవతా ప్రీత్యర్థం మాంగళ్య గౌరీ దేవతా పూజాంగరిష్యే ఓం గౌరీర్మిమాయ సలలాని దక్షత్యేకపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బభూషి సహస్రాక్షరా ప్రమే వ్యోమన్న దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతో గౌరీ దేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి సత్వమిమతో నాపణం తోత్ర ధీరా మనసా వాచమక్రదా త్రాణాయ సఖ్యాన్యాన్తే భద్రేషా లక్ష్మీర్ణితాదివాజే గౌరీ గంగరమా గౌరీ మాంగళ్య దేవతాయై నమో నమః సర్వోపచార పూజాం సమర్పయామి ఓం దుర్గే కాత్యాయని దేవి శాంభవి శంకర ప్రియే అత్యాకృతాం పూజాం గృహానత్వం పరమేశ్వరీ శ్రీ గౌరీ మాంగళ్య దేవతాయై నమో నమః సుప్రియతో సుప్రసన్నో వరదో భవతు గౌరీ మాంగళ్య దేవతా ప్రసాద సిద్ధిరస్తు లోక కళ్యాణమస్తు మా పరమేశ్వరుడు పార్వతీదేవి కంఠంలో ధరింపజేయబోయే మాంగళ్యాన్ని అందరికీ దర్శింపజేస్తారు. అమ్మవారి యొక్క మాంగళ్యాన్ని దర్శనం చేయండి. మీ కంఠంలో ఉన్నటువంటి మాంగళ్యాన్ని కూడా కళ్ళకద్దుకోండి. అందరూ కూడా బ్రాహ్మడు ఋత్విక్కుడు మీకు దర్శనం చేయిస్తాడమ్మా. మీ మాంగళ్యాన్ని అమ్మవారి మాంగళ్యాన్ని దర్శనం చేయండి. గౌరీమాతాకి చెప్పండమ్మా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే నమోస్తుతే. గౌరీ మాంగళ్య దేవతాయై నమో నమః. నమస్కారం సమర్పయామి. మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే జీవశరదాం శుభో మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు ఏతస్సు ముహూర్తకాలే సూర్యాది నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా బల సిద్ధిరస్తు మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు లోక కళ్యాణమస్తు. శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణ నమోస్తుతే. మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు ఏతస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా బల సిద్ధిరస్తు. ఓం ప్రజాపతిస్త్రయాం యజః పుష్కయోరదాత్సమో కామస్య తృప్తిమానందో పుష్కయోర్నిహితస్సవః మోద ప్రమోదానందః పుష్కయోర్నిహితస్సవః శ్రుత్వేవ కామస్య తృప్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాగోద్యో
వాచः సత్యమసీమహే. ఓం అందరూ కూడా అక్షతారోపణ జరుగుతోంది. తలంబ్రాల దర్శనం చేసుకోండి. గట్టిగా చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ ఉండండి. గట్టి మేళం వాయించండి. సమృద్ధ్యత శ్రియో మే కామ సమృద్ధ్యత అశవో మే కామ సమృద్ధ్యత యజ్ఞో మే కామ సమృద్ధ్యత. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో ప్రతిష్ఠితమస్తు. ఏతత్సుముహూర్తకాలే దీనాన్నవానాం గ్రహాణమత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. గౌరీ పద్మాసనే ధసామిత్రే విజయాదయ త్రిపురగరులాంతకుడు అపురూపమౌవరుడు త్రిపుర సుందరి గిరిజ దివ్యమౌ వధువు గోత్ర గోత్రజ పెండ్లి కూతురు మాదేవి నాద గోత్రజుడాయనట పెండ్లి కొడుకు నాదగోత్రజుడాయనట పెండ్లి కొడుకు. శంభునకు కనిరి వేలుపుడు పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వతలొలికి శ్రీ పర్వతము పైన. హారతి చేతులతో రెండు చేతులతో కళ్ళగత్తుకోండి. భోళా శంకర భగవానికి కార్తీక పున్నమి వెలుగుల వేళ అద్భుతమైన శివపార్వతుల 5 కళ్యాణాలను వీక్షించాం. సకల సన్మంగళకరం, సర్వ పాపహరణం, సమస్త శుభకరం. ఆ ఆది దంపతులు ఇప్పుడు భక్తులను అనుగ్రహించేందుకు మీ వద్దకే విచ్చేస్తున్నారు. జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర. పూనబోంతాలకే పులకింతనా దశ దిశాంతాలకే ముఖ వింతనా కదిలాడు ధరణికే కాంతిమయుడు కరుణాంతరంగుడై ప్రణవధరుడు. జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర. జ్ఞాన ప్రభారాసి దివ్య త్రినేత్రం వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు కరుణా సముద్రాలు స్వామి కనులు. జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర. శిరసుకే చలువ ఆ చలువ గంగా నుదుటికే తలుపు ఆ చంద్రవంక నెమలిపించము పోలు నీలకంఠం తెలిమబ్బులే విభూతి భస్మం. జయ జయ శంకర శివ శివ శంకర. అభయ ప్రళయ
ప్రళయ శక్తి ఆత్రిశూలం అక్షర వ్యాకృతుల ఆకృతే డమరుగం ఫణిభూషణం వాయ సత్వరాజం సంధ్యకాంతుల నగస వ్యాఘ్ర చర్మం సప్తతాండవగతుల నటరాజపాదం బ్రహ్మాది దేవతలు మృత్యేటి పాదం దివి నుండి దిగిరాగ ఇలకే ప్రమోదం దివి నుండి దిగిరాగ ఇలకే ప్రమోదం పూనబోంతాలకే పులకింతనా దశ దిశాంతాలకే ఒక వింతనా కదిలాడు ధరణికే కాంతిమయుడు కరుణాంతరంగుడై ప్రణవధరుడు జ్ఞాన ప్రభారాసి దివ్య త్రినేత్రం వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు కరుణా సముద్రాలు స్వామి కరులు శిరసుకే చలువ ఆ చలువ గంగా ఉదిపికే తలుపు ఆ చంద్రవంక నెమలిపించను పోలు నీలకంఠం తెలిమప్పులే విభూతి భస్మం అభయ ప్రళయ శక్తి ఆత్రిశూలం అక్షర వ్యాకృతుల ఆకృతే డమరుగం ఫణిభూషణం వాయ సత్వరాజం సంధ్యకాంతుల నగస వ్యాఘ్ర చర్మం సప్తతాండవగతుల నటరాజపాదం బ్రహ్మాది దేవతలు మృత్యేటి పాదం దివి నుండి దిగిరాగ ఇలకే ప్రమోదం దివి నుండి దిగిరాగ ఇలకే ప్రమోదం పూనబోంతాలకే